మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హరహర శంభో శంకర అంటూ గోదావరి పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు పవిత్ర గోదావరి పుణ్య స్నానాలు ఆచరించడానికి గోదావరి నది వద్దకు చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేశారు. టూ టౌన్ సిఐ ప్రసాదరావు, ట్రాఫిక్ సిఐ ఆధ్వర్యంలో సమ్మక్క సారాలమ్మ గద్దెల సమీపంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలు లోపలకు వెళ్లకుండా నియంత్రించారు. కాళేశ్వరం సమస్య కారణంగా గోదావరి నీటికి కిందకు వదలడం, ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వల శాతం పడిపోవడంతో భక్తులు గోదావరి స్నానాలను ఆచరించడానికి కిలోమీటర్ దూరం వరకు ఇసుకలో నడిచి వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి రామగుండం ఎమ్మెల్యే చొరవతో ఎల్లంపల్లి నుండి కొంత నీటిని కిందకు వదిలినా కూడా ఫలితం లేకుండా పోయింది. గోదావరి నది వద్ద పరిస్థితులను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, ఆయన సతీమణి మానాలి ఠాగూర్ పర్యవేక్షించారు. భక్తులకు కలుస్తూ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి నది నీటిని పెంచడానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో మాట్లాడి నీటిని కిందకు వదిలిన నీరు అంత ఇసుకలో ఇంకిపోవడంతో ఎక్కువగా నీరు ఇక్కడ వరకు చేరలేకపోయిందని తెలిపారు. ఆ శివయ్య ఆశీస్సులతో రామగుండం ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశారని తెలిపారు. రామగుండంలో మార్పు మొదలైందని, ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించాలని కోరారు. రైతులకు, వ్యవసాయానికి పంట పండే సమయంలో నీళ్లు చాలా అవసరం. 25,000 క్యూసెక్కుల నీళ్లు వస్తుంటే ఎండలో ఇసుకలో ఇరిగిపోయి స్నానం చేయడానికి ఇప్పుడు నీళ్లు పెరుగుతా ఉన్నాయి. సుమారుగా ఇక్కడికి వచ్చే నీళ్ళతోటి ఒక 30,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు వ్యవసాయానికి. కానీ భక్తులందరూ శివరాత్రి సందర్భంగా గోదావరి స్నానం చేయాలనుకుంటాం కాబట్టి రైతులను కూడా ఒప్పించి అలా అదనంగా నీళ్లు తెప్పించి మీ అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నేను వేడుకుంటా ఉన్నా, ఆ ఉన్న నీళ్ళలో నాకు ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు, 1,00,000 మంది ఈరోజు సాయంత్రం వరకు స్నానాలు చేస్తారు. జాగ్రత్తగా, ఎలాంటి ఇబ్బందులు పడకుండా క్రమశిక్షణగా ఒకరి తర్వాత ఒకరుండి చక్కగా స్నానాలు చేసి జాగ్రత్తగా ఉండి నేను కోరుకున్న కోరికలు నెరవేరాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి సంక్షేమపరమైన నాకు అవకాశం ఇచ్చారు. ఆ దిశలో ముందుకెళ్తారు. వాళ్ళ ప్రభుత్వ భూములు మరి ప్రభుత్వ సంబంధించిన సంస్థల్లో దాన్ని కబ్జాలు చేసిన వాళ్ళు, నష్టం చేసిన వాళ్ళకి తప్ప ప్రజా సంక్షేమం కూడా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇవాళ మార్పు మొదలైంది. మీరందరూ కూడా ఎప్పుడు ఆశీర్వదించాలని ఆశిస్తూ భక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా నీటిని వాడండి. ఎలాంటి అవరోధాలు లేకుండా క్షేమంగా ఇళ్లలో పోవాలని కోరుతూ